ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు సర్కార్కు హామీలు అమలు చేసే సత్తా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వైఎస్ జగన్ను విమర్శించడం, నారా లోకేష్ను పొగట్టమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేర్చారని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో కూడా జగన్ సంక్షేమ పథకాలను అందించారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందన్న అమర్నాథ్, కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీల ద్వారా అమ్మఒడి ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పైపోయారు. నిరుద్యోగ వృత్తి ద్వారా ఒక 6,000 కోట్ల రూపాయలు మీరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అన్నదాత సుఖీభవ ద్వారా ఒక 10,000 కోట్ల రూపాయలు. ఇక 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి 1,500 రూపాయలు చెప్పని నెలకిస్తామని చెప్పారు. వారికి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ద్వారా మీరు కేటాయించాల్సినటువంటి ఈ డబ్బు దాదాపు 27,000 నుంచి 28,000 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కేటాయించలేదు. నిరుద్యోగులకి 20 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు చొప్పున నెలకు 600 కోట్ల రూపాయలు చెల్లించాలి. అంటే సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో ఒక్క రూపాయి కేటాయింపు బడ్జెట్లో లేదు. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నిలబెట్టుకునేంత వరకు కూడా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే 5 ఏళ్లలో మేము చేసినటువంటి అప్పు రామారామి నాకు తెలిసి 3,95,000 3,90,000 కోట్ల రూపాయలు. అప్పటికే 2019 సంవత్సరానికి మేము అధికారంలోకి వచ్చేటటువంటి సమయానికి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పింది మరో 3 లక్షల కోట్ల రూపాయలు. అధికారంలోంచి పోయేటువంటి సమయానికి ఈ రాష్ట్రం తాలూకు అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు. కానీ మీరు చెప్పింది 14 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు, 10 లక్షలు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం జింబాబ్వే అయిపోతుంది, మరోటి అయిపోతుంది అని చెప్పి మీరు లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చి మీరు చేసేటువంటిది మోసం. ఇదంతా కూడా ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది. 5 ఏళ్లలో మేము చేసినటువంటి అప్పు రామారామి నాకు తెలిసి 3,95,000 3,90,000 కోట్ల రూపాయలు. అప్పటికే 2019 సంవత్సరానికి మేము అధికారం